తరాలు తరగని అవమానం మతోన్మాదుల వలన ఏర్పడుతుంది. గాబ్రియేలు అను దూత యోసేపునకు ప్రదానము చేయబడిన మరియ వద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, మరియా, భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడనని చెప్పెను. అప్పుడు ఆమె, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలా సాధ్యమని అడిగాను. ఆ రోజుల్లో ఇజ్రాయిల్లో కట్టుదిట్టమైన కట్టుబాట్లు ఉండేవి. వివాహం కాకుండా గర్భం ధరిస్తే సమాజమంతా రాళ్లతో కొట్టి చంపే ఆచారం వారిది. కానీ ఆమె అవేమీ లెక్క చేయకుండా, కాబోయే భర్త ఏమనుకుంటాడు, సమాజం ఏమనుకుంటుంది, ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా దేవుని మాటకు శిరస వహించింది. దేవుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. వచ్చు